హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రేషన్ కార్డులకి అప్లై చేసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీకు వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఈ ప్రాసెస్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర టీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ టీ నెంబర్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ నెంబర్ అన్నమాట. అంటే మీరు రేషన్ కార్డులకి సచివాలయాల ద్వారా అప్లై చేసినా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసినా మీకు టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ టీ నెంబర్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఒకవేళ టీ నెంబర్ అనేది మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియో అనేది చేస్తానండి, టీ నెంబర్ ఎలా కనుక్కోవాలనేది. సో ఈ వీడియోలో మాత్రం టీ నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది ఎలా ఉంది, మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఏ లాగిన్లో ఉంది, ఎక్కడ పెండింగ్ ఉందనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఈ సమాచారం చాలామందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కొంచెం మోటివేట్గా కూడా ఉంటుందన్నమాట. సో లైక్స్ బాగా వస్తున్నాయి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలని నేను ట్రై చేస్తాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే మీ దగ్గర టీ నెంబర్ అనేది ఉండాలి. అయితే ఈ టీ నెంబర్ ద్వారా ఏ వెబ్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి సంబంధించి ఏపీ సేవా పోర్టల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ లాగిన్లోకి అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేశాను అనమాట గూగుల్లోకి వెళ్ళి. సో ఇక్కడ మనకు వార్డు సచివాలయం గ్రామ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉంది కదా, ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా, దీంట్లో మీ టీ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు టీ నెంబర్ అనేది ఎంటర్ చేశాను, చూడవచ్చు. సో ఈ టీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే అర్థం ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక సింపుల్గా అయితే ఒక క్యాప్చా అనేది వస్తుంది అక్షరాలతో. సో ఇవన్నీ కూడా మనము టైప్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు టైప్ చేస్తాను, చూడండి. ఓకేనా. సో ఇక్కడ క్యాప్చా అనేది నేను వెరిఫికేషన్ అనేది చేసేందుకు సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ యొక్క వివరాలు అనేటివి రావడం జరిగింది. సో ట్రాన్సాక్షన్ యొక్క ఐడి కింద ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, మండలం నేము, సెక్రటేరియట్ పేరు, సర్వీస్ ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెంబర్ అడిషనల్ రైస్ కార్డ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డులోకి సభ్యులను యాడ్ చేసుకునే దాని కొరకు అప్లికేషన్ అనేది చేశారనమాట. సో పెండింగ్ విత్ తహసీల్దార్ అని చెప్తున్నారు చూడండి ఇక్కడ స్టేటస్ అనేది. ఇక్కడ ఎస్ఎల్ఏ అంటే ఏంటని అడుగుతున్నారనమాట. ఎస్ఎల్ఏ అంటే సో మనకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనమాట. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో అయితే ఇక్కడ ఏ లెవెల్లో ఈ యొక్క సర్వీస్ అనేది పెండింగ్లో ఉంది అనేది చూపించేందుకు ఇక్కడ టైం అనేది ఇచ్చున్నారు. 21 రోజుల వ్యవధిలో అయితే వీరికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది శాంక్షన్ కాబోతుంది అనమాట. ఇక్కడ 18 డేస్ ఉంటాయి, అదేవిధంగా 7 డేస్ ఉంటాయి, కొంతమందికి 3 డేస్ కూడా ఉండవచ్చు అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించి సో డిజిటల్ అసిస్టెంట్ గారు 9వ తేదీన అంటే ఈ నెల 9వ తేదీన అప్లికేషన్ అనేది ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ఇచ్చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజే మనకు ఈకేవైసీ అనేది కూడా చేసేసారనమాట. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లోనే ఈకేవైసీ అనేది కుటుంబ సభ్యులు ఇక్కడ పర్సన్ని యాడ్ చేసుకునే దాని కొరకు అప్లికేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వారు, అదేవిధంగా ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈకేవైసీ అనేది చేసేసారు. ఇక్కడ వరకు గ్రీన్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ మార్క్ అనేది ఇచ్చున్నారు చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర అయితే ఇక్కడ పెండింగ్ అనేది పడిపోయింది అనమాట. అంటే ఇక్కడ విఆర్ఓ గారు ఇక్కడ వీటికి సంబంధించి ఈకేవైసీ అంటే వెరిఫికేషన్ అనేది చేయలేదు. సో ఇక్కడ ఈ విఆర్ఓ గారు కనుక వెరిఫికేషన్ చేసి ఓకే ఇతనికి రేషన్ కార్డు ఇవ్వచ్చు అని కనుక అప్రూవల్ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఈకేవైసీ సబ్మిట్ చేసేసి ప్రొసీడ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్ దగ్గరికి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ట్రాన్సాక్షన్ ఐడి అనేది వెళ్తుంది. సో ఇక్కడ వరకు ప్రాసెస్ అనేది జరిగితేనే మీకు రేషన్ కార్డు అనేది ఈ జూన్ నెలలో అయితే ఇస్తారనమాట. అంటే స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చే సమయంలో మీకు రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ టీ నెంబర్ ద్వారా అయితే మనం ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాం. ఈ విధంగా అయితే మెంబర్లను యాడ్ చేస్తున్నప్పుడు లేదా మెంబర్ని డిలీట్ చేస్తున్నప్పుడు లేదా కొత్తగా రేషన్ కార్డు కొరకు మీరు అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే ఎక్కడ పెండింగ్లో ఉంది అనేది చూసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయన్నమాట. కొంతమందికి డిజిటల్ సైన్డ్ కంప్లీటెడ్ కాకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. అంటే ఏంటంటే మీకు రేషన్ కార్డు శాంక్షన్ అయిపోయింది, స్మార్ట్ కార్డ్ అనేది ఇంకా ప్రింటింగ్కి వెళ్ళలేదని అర్థం అనమాట. సో మీకు వచ్చే నెలలో రేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట మీ పేరు మీద. సో అయితే ఈ విధంగా అయితే చాలామంది స్టేటస్ ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఎక్కువగా ఏ పెండింగ్లో ఉన్నదానికి కామెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనే దాని మీద నేను మీకు మళ్ళీ వీడియో అనేది చేస్తాను. టీ నెంబర్తో ఈ విధంగా అయితే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులోనే పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.